ఈ ఒక్క సాంగ్ పర్ఫార్మెన్స్ వల్ల మా మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందనమాట. సో, ఆ పర్ఫార్మెన్స్ ఏంటో మీరే చూడండి ఒకసారి. సాంగ్ అయితే ఇదనమాట. నేనైతే పూర్తిగా సాంగ్ పెట్టట్లేదు, ఎందుకంటే మాకు కాపీ రైట్లు పడతాయి బాస్. దిస్ ఇస్ ద పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. మా మొత్తం ఈవెంట్, మొత్తం ఈ ప్రోగ్రాంలో ఇదే పెద్ద ఇంకా ప్రోగ్రామ్ చూసి నేను షాక్ అనమాట డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి. మధు అనుశ్రీ గ్రూప్ సాంగ్ అయిపోతున్నారు. లెట్స్ కమ్ ఆన్ ద డయాస్. అయిపోయింది ఫ్లాష్ ఎందుకు అనండి. ఒకదాని తర్వాత ఒక పర్ఫార్మెన్స్లు అయితే స్టేజ్ మీద చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మా కింద స్టేజ్ కింద బాయ్స్ అయితే ఎరగదీసేస్తున్నారు అనమాట. డ్యాన్స్లు మామూలు కాదు. సో ప్రతి సాంగ్ ప్రతి బీట్కి అయితే వేస్తున్నారు. ఇక్కడ మా కాలేజ్లో అయితే డీజే ఈవెంట్ అయితే పెట్టించామన్నమాట. సో ఇది మాకైతే గార్డెన్ పార్టీ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్. అంటే నేను ఇప్పుడు గార్డెన్ పార్టీ అనేది స్కూళ్ళల్లో కానీ కాలేజ్లో కానీ నేను ఇప్పుడు చేసినప్పుడు అయితే బయట చూడలేదు, నేను స్కూల్లో చదివినప్పుడు చూడలేదు. బట్ నేను ఫస్ట్ టైం గార్డెన్ పార్టీ అనేది చేసుకోవడం. మళ్ళీ అన్న పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో బ్యాక్ అయితే వచ్చేసాడనమాట. ఈసారి అయితే డీజే టిల్లుతో మామూలుగా ఉండదు మామ. ఫోన్ షేక్ అవ్వడము అంటే నేను దానికి కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాను. అండ్ అది తీయడానికి నాకైతే కొంచెం వీడియోస్ కష్టంగానే ఉంది. అండ్ బట్ అయినా తీసాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము కూడా వైబ్ అవుతూనే తీయడం వల్ల అండ్ పక్కకి చూడడం వల్ల కెమెరా అనేది షిఫ్ట్ అయిపోయింది అనమాట పక్కకి.
కాపీరైట్ పడినా పడకపోయినా పర్లేదు, బట్ ఈ సాంగ్ అయితే వైబ్ మామూలుగా ఇవ్వలేదు. బట్ ఇది ఏ సాంగ్ నాకు తెలియదు, బట్ వైబ్ ఈజ్ సో గుడ్. இல்ல ப்ரோ பாவத்துல சுத்தம் வீசு உயிரோட எழுப்பினாரு அவங்க போடுற செம்ம குத்து. நமஸ்காரம் எங்க வாழ்க்கையெல்லாம் சொல்லிக்குவோம் அவர் வார்த்தையும் படி தூண்டில போட்டா மீது வாய்க்குள்ள வெள்ளி பாலம் దిస్ సాంగ్ ఇస్ బెటర్ దెన్ ది వైబ్. ఇంతకన్నా వైబ్ నాకైతే మొత్తం ఈ రోజులో అయితే రాలేదు. బట్ ఈ సాంగ్ ఎందుకో తెలీదు, మైండ్ ఫుల్ ఆ స్టెప్స్ వాళ్ళు వేయడం వల్ల మరి ఆ సాంగ్ ఏమో కానీ గ్రేస్ఫుల్గా ఉంది. చూసారా, నేను ఆ దెబ్బకి వాళ్ళని చూస్తా కెమెరా కూడా కిందకి దించేసాను అనమాట. ఫోన్ని కూడా అట్లా విజువల్స్ తీయలేకపోయాను. సూపర్ వేశారు మన వాయిస్, కానీ మాత్రం రావడానికి భయపడ్డారు. నెక్స్ట్ ఎట్ అవర్ కాలేజ్ ఇవి ఇంకా జరుగుతుంటే ఈవినింగ్ వరకు మేము ఎట్లా 3 వరకు ఉన్నాము. 3 వరకు ఇలాగే జరిగేవి డ్యాన్సెస్ పర్ఫార్మెన్స్. కానీ అంటే సింగిల్గా ఫస్ట్ వేశారు, కానీ తర్వాత అయితే మొత్తం అందరూ కలిపి మామూలుగా డ్యాన్స్ అని కాదన్నమాట, ఇంకా ఊర మాసు డ్యాన్స్. ఒక్కొక్క డీజే కానీ సాంగ్ కానీ దే కెప్ట్ అనమాట. పెట్టిన వాళ్ళు ఎలా అంటే ఇంకా వీళ్ళు వేసిన వాళ్ళు అయితే టాప్ ఆఫ్ ది టౌన్ అనమాట. సో ఇట్స్ ద బెటర్ డే ఇన్ మై లైఫ్. నాకు తెలిసి ఇది అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది అని నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఇట్స్ ఇప్పుడు లాస్ట్ వీక్ అయితే జరిగింది, బట్ ఇట్స్ హ్యావ్ మోర్ దాన్ ఇనఫ్. నేను ఇంకా ఎడిట్ చెయ్యాలి ఇలా వెయిట్ చేస్తూ ఉండిపోతానని చెప్పి ఇంకా క్లిప్స్ అన్నీ మళ్ళీ తీసి ఈరోజు ఎడిట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ సక్కం ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైం అయ్యాక భోజనాలు అయితే తెప్పించారనమాట. సో మాకైతే ఫుల్ స్పెషల్గా ఉన్నాయన్నమాట, చాలా స్పెషల్. సో అవేంటో మీకు చూపిస్తాను, ఆగండి. నాకైతే ఇంకా నేను పెట్టించుకోలేదు, గర్ల్స్ తర్వాత బాయ్స్కి పెట్టారు. సో ఇప్పుడు మనం కూడా తీసుకొని ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను, చూసేయండి. మన బ్లాగ్లో అన్ని సీ దిస్. ఇందులో అయితే పనస పొట్టు పులావ్ అండ్ గుత్తొంకాయ కర్రీ, పులిహోర, క్యాబేజీ ఫ్రై, 2 స్వీట్స్ అంటే పొంగల్ అనమాట. పొంగల్లోని చక్కెర పొంగల్ ఒకటి, ఇంకొకటి వచ్చి అట్టికాయ కర్రీ అయితే పెట్టారనమాట. బట్
టేస్ట్ వైజ్గా అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ బిర్యానీ కొంచెం చప్పగా ఉంది గైస్. అందుకే నేను కర్రీ వేసుకొని తిన్నాను అనమాట. మా వాళ్ళకి ఎంత ఎనర్జీ అంటే ఆఫ్టర్ లంచ్ కూడా ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు, తిన్నదరిగేదాకా గెంతుతానే ఉన్నారు. ఇంకా సాంగ్లు డ్యాన్స్లు అయితే చాలా ఉండే అనమాట. బట్ నేనైతే ఎక్కువ వీడియో ల్యాగ్ ఎందుకని చెప్పి చాలా వరకు పెట్టలేదు నేను. బట్ మీరు ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా వీడియో చూడండి. ఇంకా అయితే అయిపోలేదు, మీకు ఒక వాల్యుబుల్ డ్యాన్స్ అయితే చూపిస్తాను అనమాట మీకు. అది వచ్చి మేము షాక్ అయిన డ్యాన్స్. మీకు అద్భుతమైన ఒక డ్యాన్స్ని అయితే చూపిస్తాను అన్నాను కదా. నేనైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా కాలేజ్కి. సలార్ మా అందరికీ నాయకుడు లాంటి వాడు. మా సలార్ని అయితే మీకు పరిచయం చేస్తానన్నమాట, తాతగారిని. ఒకసారి ఆయన అయితే ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆయన ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండదన్నమాట. బట్ ఆయన డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయాను. సో ఈవెంట్ ఆఫ్ ద డీజే అయితే ఈ అన్న వాళ్ళది అనమాట. మొత్తం వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు మొత్తం ఈవెంట్లో ఉన్న సాంగ్స్ అన్నిటినీ. అదిగోండి మా కాలేజ్ సలార్. ఇల్లు కాదు, ఆయన వెనకాల ఉన్నారు కదా, ఆయన అనమాట. అందరూ అక్కడ కూర్చొని వైబ్ అవుతుంటే మేము మాత్రం అక్కడ చిరాకు వచ్చి ఇక్కడ కూర్చొని వైబ్ అవుతున్నాం అనమాట. ఏం చేయాలో తెలియక. బట్ అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, నేను మా ఫ్రెండ్స్ మాత్రం అలా కూర్చొని అయితే ఉన్నాం. చూసారా తాతగారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అసలు మామగారు కూడా వేస్తానన్నారు, తర్వాత ఆవిడ ఎందుకు ఆగిపోయారు. బట్ తాతగారి గ్రేస్ మామూలుగా లేదు. చూసారా సలార్. ఫైనలీ ఈవినింగ్ స్నాక్ కింద అయితే సమోసా అలాగే డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. అవి తాగేసాక ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి మీ వీడియో ఇంతే గైస్. బాయ్ బాయ్.